హాయ్ ఎవ్రీవన్. మన శరీరానికి కాల్షియం ఎంతో అవసరం కదండి. అయితే మనము దీన్ని మన ఇంట్లోనే కుండీలో పెంచుకోవచ్చు. అయితే ఏంటనుకుంటున్నారా? అదేనండి ఈ కూర పేరు పనగంటాకు. 100 గ్రాముల పనగంటాకులో 510 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఎముకల పుష్టికి, ఎదుగుదలకి ఇది చాలా మంచిది. లివర్‌కు కూడా చాలా మంచిది. ఇది ఏ కాలంలో అయినా కానీ కట్ చేస్తుంటే చాలా బాగా పెరుగుతుంది. వారానికి 2, 3 సార్లైనా కానీ ఈ కూరని మనం వండుకొని తినగలిగితే చాలా మంచిది. మన పూర్వీకులు ఈ కూరని ఎక్కువగా తినేవారు. అందుకే చాలా స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళు. ఈ కూరని కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ పనగంట కూరని సన్నగా తరిగి అరగంట పాటు ఆరబెట్టుకోవాలి. ఈ ఆకుని కూరలా గానీ వండుకోవచ్చు. లేకపోతే పెసరపప్పు గానీ, కందిపప్పు గానీ వేసి ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కందిపప్పు వేసి ఫ్రై చేయబోతున్నాను. దీనికోసం కందిపప్పు ఒక గ్లాస్ తీసుకొని ముందుగానే కడిగి ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నాను. కందిపప్పుని పలుకుగా ఇలా వీడియోలో చూపించినట్లుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలానే ఒక చెంచా మినపప్పు కూడా వేసుకోవాలి. మినపప్పు ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. ఇప్పుడు ఒక అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి. ఇవి బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన పనగంట కూరను కూడా వేసుకొని మొత్తం ఆకుకూరను వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒకసారి బాగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒకసారి మగ్గనివ్వాలి. ఇలా 5 నిమిషాల్లో కూర బాగా ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడగానే మనకి కూర అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పును కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు పప్పు వేసిన తర్వాత ఇలా వేపుతూ ఉండాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసి కలుపుకోవాలి. ఫ్రై మొత్తానికి కారం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్‌గా 1 టేబుల్ స్పూన్ నువ్వులు బాగా వేయించి ఆ పొడిని కూడా చల్లుకోవాలి. ఈ కూర తినడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది. అంతేనండి, పనగంటాకు ఫ్రై అయితే రెడీ.